ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ఇంతవరకు మనం భగవద్గీతలోని 7 అధ్యాయాలను పూర్తిగా చెప్పేసుకున్నాం. ఇక ఈరోజు అక్షర బ్రహ్మయోగం అని పిలువబడే 8వ అధ్యాయాన్ని మొదలు పెడదాం. ఉపనిషత్తులో చెప్పబడిన చాలా పదాలను మరియు విషయాలను ఈ అధ్యాయంలో చాలా క్లుప్తంగా వివరించారు. అందుకే ఈ అధ్యాయాన్ని అక్షర బ్రహ్మయోగం అని పిలుస్తారు. ఈ అధ్యాయంలో 28 శ్లోకాలుంటాయి. మరణం తర్వాత భగవంతుడిని ఎలా చేరుకోవాలి, ఈ సృష్టిలో ఎన్ని రకాల లోకాలున్నాయి, మరియు వాటిలో అనేక రకాల జీవరాశులు ఎలా పుట్టుకొచ్చాయి, అవన్నీ ప్రళయకాలంలో ఎలా తిరిగి లయమవుతాయి అనే మొదలైన విషయాలన్నీ మనకి ఈ 8వ అధ్యాయం తెలియజేస్తుంది. ఈ 8వ అధ్యాయాన్ని అర్జునుడు 7 ప్రశ్నలతో మొదలు పెడతాడు. మరి ఆ ప్రశ్నలేంటో, దానికి శ్రీకృష్ణుల వారు ఇచ్చిన సమాధానమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ 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 హరే హరే, జై శ్రీకృష్ణ. 8వ అధ్యాయంలోని మొదటి శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. కింతద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఈ శ్లోకానికి భావం, అర్జునుడు శ్రీకృష్ణుడిని ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ పురుషోత్తమ కృష్ణ, బ్రహ్మము అనగానేమి, ఆధ్యాత్మము అనగానేమి, కర్మ అనగానేమి, దేనిని అధిభూతము అంటారు మరియు దేనిని అధిదైవము అంటారు అని అడుగుతూ ఇంకా అర్జునుడు 2వ శ్లోకంలో ఈ విధంగా అడుగుతున్నాడు. అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభువు ఎవరు, ఏ విధంగా అతడు దేహంలో నివసిస్తాడు, భక్తియుత సేవలో నెలకొన్న వారు మరణ సమయంలో నిన్ను ఏ విధంగా స్మరించగలరు అని అర్జునుడు అడుగుతున్నాడు. అక్షర బ్రహ్మయోగంలోని 3వ శ్లోకం మరియు భావం తెలుసుకుందాం. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. అర్జునుడు అడిగిన ప్రశ్నలకి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా సమాధానమిస్తున్నారు. నాసరహితుడు దివ్యుడు అయిన జీవుడే బ్రహ్మము అనబడతాడు. అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మము అని చెప్పబడుతుంది. ప్రాణుల భౌతిక తత్వమునకు మరియు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలు అని అంటారు అని చెప్తూ తర్వాతి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా వివరిస్తున్నారు. అధిభూతం కరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. అర్జున, నిరంతరం మార్పు చెందే భౌతిక ప్రకృతి అధిభూతం అంటే భౌతిక జగత్తు అని చెప్పబడుతుంది. సూర్యచంద్రుల వంటి సకల దేవతలను కూడి ఉండే భగవంతుని విశ్వరూపమే అధిదైవము అని అనబడుతుంది. ప్రతి దేహధారి హృదయంలో పరమాత్మునిగా తెలియాడే దేవదేవుడినైన నేను అధియజ్ఞునిగా చెప్పబడతాను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన మొదటి 6 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇప్పుడు వీటి వివరణ ఒక్కసారి చెప్పుకొని తర్వాత 7వ ప్రశ్న యొక్క సమాధానాన్ని 5వ శ్లోకంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణుల వారు వివరించిన వాటిలో మొదటిది బ్రహ్మము. వేదాలలో భగవంతుడిని ఎన్నో పేర్లతో పిలుస్తారు. వాటిలో బ్రహ్మము ఒకటి. పండితులు బ్రహ్మం అంటే అక్షరమని, నాశనం లేనిది అని చెప్తారు. అన్నీ నశించిపోయినా గాని నశించకుండా నిలిచి ఉండేది పరబ్రహ్మం ఒక్కటే అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. 2వది ఆధ్యాత్మము. భగవంతుడిని చేరే మార్గమే ఆధ్యాత్మము. ఇందులోనే ఆత్మ, మనసు, బుద్ధి అన్నీ కలిసి ఉంటాయని శ్రీకృష్ణుల వారు వివరించారు. ఇక 3వది కర్మ. కర్మ అంటే ఆత్మచేత చేయబడిన పనులు. ఈ కర్మలే జీవాత్మను సంసార చక్రంలో తిప్పుతూ ఉంటాయి. 4వది అధిభూతము. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల సంయోగంతో ఏర్పడిన ఈ విశ్వాన్ని అధిభూతము అంటారు. 5వది అధిదైవము. ఈ భౌతిక సృష్టిని నడిపించే పరమేశ్వరుని లేక పరమాత్మని యొక్క విశ్వరూపాన్ని
అది దైవము అంటారు. ఎందుకంటే ఆయన దేవతలకు అధిపతి కాబట్టి. ఇక 6వది అది యజ్ఞము. భగవంతుడు సర్వ ప్రాణుల హృదయంలో నివసిస్తాడు కాబట్టి ఆయన అది యజ్ఞం అని పిలువబడతాడు. ఈ విధంగా ఎన్నో పదాలకు అర్థాలను ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. కనుక ఈ అధ్యాయానికి అక్షర బ్రహ్మయోగం అని పేరు వచ్చింది. అర్జునుడు అడిగిన 7వ ప్రశ్నకు శ్రీకృష్ణుల వారు ఇచ్చిన సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఓ కుంతీపుత్ర, మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వారు ఖచ్చితంగా నన్నే చేరుకుంటారు. ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు అని చెప్తూ ఇంకా శ్రీకృష్ణుల వారు ఈ విధంగా చెప్తున్నారు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తామేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఓ కౌంతేయ, మరణకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఒక వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటాడో తర్వాతి జన్మలో అతను ఆ స్థితినే పొందుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇక్కడ కొంతమందికి సందేహం రావచ్చు. జీవితాంతం భగవంతుడిని తలుచుకునే బదులు మరణ సమయంలో తలుచుకుంటే సరిపోతుంది కదా, సులభంగా భగవత్ప్రాప్తిని పొందొచ్చు కదా అని అనిపించవచ్చు. కానీ అది అసాధ్యం. స్కంద పురాణం ప్రకారం మరణ సమయంలో భగవంతుడిని స్మరించడం చాలా కష్టమైన పని. మరణం చాలా బాధాకరమైనది. మనం జీవితాంతం దేని గురించైతే ఎక్కువగా ఆలోచించి ఉంటామో మరణ సమయంలో కూడా అదే ఆలోచిస్తాం. మనం ఎప్పుడు ఏ క్షణాన మరణిస్తామో తెలియదు కాబట్టి నిరంతరం మన మనసు భగవంతునిపై ఉంటే ప్రత్యేకంగా మరణ సమయంలో భగవంతుడిని స్మరించవలసిన అవసరం రాదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ వివరించారు. ఇక ఈరోజు వీడియోలో 8వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొక్కసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం. ఈ 8వ అధ్యాయాన్ని అర్జునుడు 7 ప్రశ్నలతో మొదలు పెడతాడు. ఓ ప్రభు, ఓ పురుషోత్తమ, బ్రహ్మము అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? కామ్య కర్మలు అంటే ఏంటి? ఓ మధుసూదన, అధిభూతము అంటే ఏంటి? అది దైవము అని ఎవరినంటారు? యజ్ఞ ప్రభువు లేక అది యజ్ఞ అంటే ఎవరు? అతడు ఏ విధంగా శరీరంలో నివసిస్తాడు? మనోనిగ్రహం గలవారు మరణ సమయంలో నిన్ను ఎలా స్మరించగలరు? దయచేసి ఇది నాకు వివరించండి అని అర్జునుడు అడగగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. సర్వోన్నతమైన నాశనం లేని తత్వంనే బ్రహ్మము అంటారు. జీవుడు భగవంతుని వైపు పయనించే మార్గాన్నే ఆధ్యాత్మము అంటారు. ప్రాణుల భౌతిక తత్వానికి మరియు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలు అంటారు. నిరంతరము మార్పు చెందే ఈ భౌతిక ప్రకృతిని అధిభూతము అని అంటారు. సూర్యచంద్రుల వంటి సకల దేవతలను కూడి ఉండే భగవంతుని విశ్వరూపమే అది దైవము అని చెప్పబడుతుంది. ప్రతి జీవుని హృదయంలో పరమాత్మునిగా తెలియబడే దేవదేవుడినైన నేను అది యజ్ఞునిగా లేక యజ్ఞ ప్రభువుగా పిలువబడతాను. ఓ కుంతీపుత్ర, జీవితం చివరలో కేవలం నన్నే స్మరిస్తూ తన దేహాన్ని విడిచే ఎవ్వరైనా తక్షణమే నా భావాన్ని పొందుతారు, నాలో ఐక్యమవుతారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. మనిషి తన దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏ భావాన్ని అయితే స్మరిస్తాడో తదుపరి జన్మలో కూడా అదే భావాన్ని పొందుతాడు. అనగా జీవితం మొత్తం అతడు దేనినైతే ఎక్కువగా ఆలోచిస్తాడో మరణ సమయంలో కూడా అదే అతనికి ఎక్కువగా గుర్తు వస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. నిరంతరం మన మనసు భగవంతునిపై ఉంటే ప్రత్యేకంగా మరణ సమయంలో భగవంతుడిని గుర్తు చేసుకోవలసిన అవసరం రాదు అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. వచ్చే వీడియోలో మనం 7వ శ్లోకం నుండి శ్లోకము, దాని భావము నేర్చుకుంటూ వెళ్దాం. ఈ వీడియోను మీరు లైక్ చేయడం ద్వారా తెలియని ఇంకొంతమందికి భగవద్గీత తెలుసుకునే అవకాశం ఉంటుందని మర్చిపోకండి. అదేవిధంగా భగవద్గీత మీద ఆసక్తి ఉన్నవారికి మన వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి. ఇదివరకటి వీడియోలను ఎవరైనా చూడాలనుకుంటే కమెంట్స్లోను డిస్క్రిప్షన్లోను లింక్ ఉంది, దయచేసి వినగలరు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ధన్యవాదాలు. హరే కృష్ణ 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 హరే హరే,
జై శ్రీకృష్ణ.